వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేతల మధ్య తీవ్రస్థాయి విభేదాలు, వ్యక్తిగత పగలు కొత్త సంచలనాలకు దారితీస్తున్నాయి. సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు లేదా సంస్మరణ సభలు జరిగినప్పుడు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొనడం, అంతిమ యాత్రలు, దశదిన కర్మల్లో పాల్గొనడం తదితరాలుగా వస్తున్న సాంప్రదాయం. కానీ ఏపీలో ప్రస్తుతం ఆ పరిస్థితి ఇక పూర్తిగా మారిపోనుంది. ప్రతిపక్ష వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికలు పంచుకోవడానికి వీల్లేదని అధికార తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కఠినమైన నిబంధన విధించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గుంటూరులో నిర్వహించిన కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ ఈ కొత్త సంస్కృతికి బీజం వేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదిక పంచుకున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ పైన తీవ్ర ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుతో చాలా సన్నిహితంగా వ్యవహరించారు. అదే సమయంలో రాష్ట్రంలో సుమారు 1 కోటి మందికి పైగా ఉన్న కాపు సామాజిక వర్గంలో ప్రస్తుతం ఒక రకమైన అలజడి మొదలైందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. కాపుల హక్కుల కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం నీతికి, ప్రాణ త్యాగానికి నిలువుటద్దామని కొనియాడారు. ఈ వేదికగా బోండా ఉమ గత రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. 2014లో తాము అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కాపు ఉద్యమం పురుడు పోసుకుందని, రిజర్వేషన్లు, స్కాలర్షిప్ల కోసం ముద్రగడ రాసిన లేఖలపై చర్చించాలని నాడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అయితే సొంత నియోజకవర్గానికే చెందిన కొందరు నేతలు ముద్రగడపై ప్రభుత్వ పెద్దలకు తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే పరిస్థితి చేయి దాటిపోయిందని వ్యాఖ్యానించారు. ముద్రగడ పిలుపుతో గ్రామీణ స్థాయి వరకు కాపులు ఐక్యమయ్యారని, తుని ఘటనలతో పాటు ఆ ఉద్యమ తీవ్రత వల్లే 2019 ఎన్నికల్లో తమ పార్టీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని బోండా ఉమ సంచలన విశ్లేషణ చేశారు. ఎదురుపడితే కనీసం పలకరించుకోలేని రీతిలో ఏపీ రాజకీయాలు తయారైన తరుణంలో వైసీపీ నేతలతో వేదిక పంచుకోవద్దంటూ పార్టీ ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను ఎమ్మెల్యే బోండా ఉమ ఉల్లంఘించడంపై టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై ఆయన నుంచి తక్షణమే స్పష్టమైన వివరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ బాధ్యతను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడుకు అప్పగించారు. ఒక సంస్మరణ సభ సాక్షిగా చోటు చేసుకున్న ఈ పరిణామాలు అధికార పార్టీలో ఏ మలుపు తిరుగుతాయోనన్న ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ వ్యవహారం ఇప్పుడు పార్టీలో కీలక చర్చగా మారింది. ముద్రగడ సంతాప సభలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం పైన సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బోండా నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఈ వ్యవహారంలో కీలక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. పార్టీ అడిగితే వివరణ ఇచ్చేందుకు సిద్ధమని బోండా ఉమ చెబుతున్నారు. కాగా గోదావరి జిల్లాలోనూ వైసీపీ నిర్వహించిన సభలో పాల్గొన్న టీడీపీ నేతల అంశం ఇప్పుడు తెర మీదకు వస్తోంది. తనపైన చంద్రబాబు సీరియస్ అయ్యారనే వార్తలపైన తన సన్నిహితులతో బోండా ఉమ స్పందించినట్లు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం వివరణ అడిగితే ఇస్తానని చెబుతున్నారు. తాను వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని, జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు హాజరయ్యానంటున్నారు. అదే సమయంలో వైసీపీ నేత అంబటి కనిపిస్తే మర్యాదపూర్వకంగా పలకరించానని చెబుతున్నారు. అయితే ఇప్పుడు బోండా ఉమ సన్నిహితులు కొత్త అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. వైసీపీ నేత జక్కంపూడి రాజా నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వీళ్లను కూడా వివరణ అడుగుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. తాను పార్టీకి ఇబ్బంది కలిగించే పని చేయలేదని, పార్టీకి ఏం జరిగిందో వివరణ ఇస్తానని బోండా ఉమ స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు పార్టీ ఈ వ్యవహారంలో బోండా ఉమకు ఏం చెప్పబోతుందన్నదే కీలకంగా మారుతోంది.